Hi, all of you. The subject I'm going to release network analysis, Unit 1. So up to now, we have covered these topics. Okay. Today's class, we're going to discuss about source transformation technique. Source transformation technique, right? So why we need this technique and if చెప్పాలంటే sometimes it is necessary to convert the actually main గా we have voltage source and current sources. Okay, రైట్ మనకేంటమ్మా వోల్టేజ్ సోర్స్ ఒకటి అండ్ కరెంట్ సోర్సెస్ అనేవి మనకు ఉన్నాయి. అవునా, వోల్టేజ్ సోర్స్ దట్ ఈస్ ప్లస్ మైనస్ అండ్ కరెంట్ సోర్స్ ఏమో మనం ఏరోతో మార్క్ ఇండికేట్ చేస్తున్నాం. అవునా, సో దిస్ ఇస్ వోల్టేజ్ సోర్స్ అండ్ దిస్ ఇస్ కరెంట్ సోర్స్. సో యాక్చువల్గా మనకి సోర్సెస్ లో మెయిన్ గా 2 టైప్స్ నేను చెప్పాను. ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ ప్రాక్టికల్, అలాగే ఇన్ ద కరెంట్ సోర్స్ ఆల్సో వీ హ్యావ్ ఐడియల్ కరెంట్ సోర్స్ అండ్ ఐడియల్ practical current source అని చెప్పాను. So in that we have that is voltage representation is given by that is voltage source representation is given by like this. This is the voltage source in series with resistance, right? Similarly, the current source can be represented with the current source in parallel with resistance. Current source in parallel with resistance, right? So sometimes it is necessary to convert that is a voltage source to current source and current source to voltage source to reduce the circuit. Okay, so to solve the networks also, right? So for that we are going to discuss in this technique, right? It is very simple. Okay, but you have to know that first of all very important point amma adintante. So suppose current source representation అనగానే current source ఉండాలి and parallel with resistance ఉండాలి, not in series with resistance. కరెంట్ సోర్స్ అనగానే కరెంట్ సోర్స్ ఇలా ఉండగానే కరెంట్ సోర్స్ వోల్టేజ్ కరెంట్ సోర్స్ చేంజ్ చేయలేం. The current source representation should be like this, that is a current source in parallel with resistance, right? Voltage source in series with resistance కొండాలి అంతే కంపల్సరీ, not in parallel with resistance. Okay, right? So first of all, two techniques అని చెప్పాను కదా. First one is voltage source to current source. After that, current source to voltage source, right? So assume a voltage source. This is the voltage source in series with resistance. Okay, assume with the terminal voltage V. Okay, the internal resistance R. Okay, the resistance is in series compulsory. Okay na, right? సో ఈ వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ కి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? ఇక్కడ ఫర్ గివెన్ వోల్టేజ్ సోర్స్ మనకి ఏంటి ఈ వాల్యూ ఇచ్చాడు, మా వోల్టేజ్ బి ఇచ్చాడు, మనకేమో ఇక్కడ ఆర్ ఇచ్చాడు అనుకుందాం. ఓకేనా, ఈ వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ రిప్రజెంటేషన్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, నోట్ చేసేసాను డైరెక్ట్ గా. అంటే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్. ఈ వాల్యూస్ ఎలా వస్తాయి అనేది నేను చెప్తాను చూడు. సింపుల్ గా ద కరెంట్ ఐ వాల్యూ కావాలి, ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్ వాల్యూ కావాలి. కరెంట్ ఐ వాల్యూ ఏంటంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా ఫార్ములా ఏంటమ్మా, వి బై ఆర్. అవునా, వి బై ఆర్ అంటే వి ఏంటమ్మా, ద వాల్యూ ఆఫ్ దిస్ వాల్యూ is substitute here and the value of r is substitute here. So then we can get the value of I. Simple. Source, the source of current source will be given by I is equal V by R. The resistance value ఏంటంటే సింపుల్, ఇక్కడ ఎంత హౌ మచ్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇక్కడ ఎంత రెసిస్టెన్స్ ఉంటే సేమ్ రెసిస్టెన్స్ యూ సబ్స్టిట్యూట్ హియర్. అర్థమైందమ్మా? సింపుల్ అంటే ఏం లేదు. సపోజ్ ఈ ఒక చిన్న ప్రాబ్లం చేద్దామా? ఓకే చూద్దాం. రైట్, చూడమ్మా సార్ ఇక్కడ సపోజ్ ఒక వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు, ఒక వోల్టేజ్ సోర్స్ దట్ ఈస్ 10 volts ఇచ్చాడమ్మా. 10 volts ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. లెట్స్ సే దిస్ ఈస్ 5 ohms అనుకుందాం. సో అదేమన్నా మనకేంటంటే ఈ వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ కన్వర్ట్ చేయాలి. కరెంట్ సోర్స్ రిప్రజెంటేషన్ ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. కరెంట్ సోర్స్ రిప్రజెంటేషన్ ఈజ్ ఐడియల్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్. అవునా కదా? సో ఇది కరెంట్ సోర్స్ ఐ, ఇదేమో రెసిస్టెన్స్ ఆర్. ఓకేనా? సో మనకు కావాల్సింది ఐ వాల్యూ కావాలి, ఆర్ వాల్యూ కావాలి. ఎలా వస్తుంది మనకి ఐ వాల్యూ? ఎలా వస్తుందంటే దట్ ఈస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, అకార్డింగ్ టు ఓమ్స్ లా వి బై ఆర్ అనమాట. వి వాల్యూ అంటే ఏంటి, మనకి వచ్చింది 10 ఇచ్చాడు, 10 బై సో వాల్యూ ఆర్ ఇచ్చాడు, ఇచ్చాడమ్మా 5 ohms ఇచ్చాడు. సో దెన్ వీ కెన్ గెట్ ద వాల్యూ దట్ ఈస్ 2 amperes. 2 amperes. సో సబ్స్టిట్యూట్ ఐ ప్లేస్ లో 2 amperes సబ్స్టిట్యూట్ చేయండి.
Sir, my R value and R value same as like he has given the voltage, that is 5 ohms. 5 ohms not change. This is the current source. Simple. Okay. So like this, we can convert the voltage source to current source. Okay. Right. This is the I said that this is a voltage source to equivalent current source అన్నమాట. ఇలా కన్వర్ట్ చేస్తాం, రైట్. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సోర్స్ కన్వర్షన్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నేనే ఏం డిఫరెన్స్ చూపించట. సిమిలర్లీ ఇన్ ద సేమ్ కేస్ ఆఫ్ ఇన్ వోల్టేజ్ సోర్స్ టు కరెంట్ సోర్సే. సో ఇదిగోనమ్మా, దిస్ ఇస్ ద కరెంట్ సోర్స్. మనకు ఆల్రెడీ వాడు ఇచ్చింది అనమాట. దీన్ని మనం ఏం చేయాలి, వోల్టేజ్ సోర్స్ కన్వర్ట్ చేయాలి. వోల్టేజ్ సోర్స్ రిప్రజెంటేషన్ ఏంటి, ప్లస్ మైనస్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. ఓకేనా. ఈ వోల్టేజ్ సోర్స్ వాల్యూ కావాలి ఫస్ట్. వోల్టేజ్ సోర్స్ V ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ది గివెన్ లో మనకి ఇచ్చిన సర్క్యూట్ ఏంటి, కరెంట్ సోర్స్ ఇచ్చాడు. V ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా, అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ IR. I అంటే ఇక్కడ I వాల్యూ, ఇక్కడ I వాల్యూ ఇచ్చాడు. ఆ రెసిస్టెన్స్ ఇచ్చాడు, R ఇచ్చాడు. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్ సోర్స్, దిస్ ఇస్ ఓన్లీ. రెసిస్టెన్స్ వాల్యూ ఏంటంటే సేమ్, ఇక ఎంత హౌ మచ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, సేమ్ రెసిస్టెన్స్ వాల్యూని ఇక ప్లేస్ చేయండి, సేమ్ అయిపోయింది. సో వీ కెన్ కన్వర్ట్ కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సోర్స్, రైట్. సో చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా. లెట్స్ సే ఇక్కడ ఎక్కడ నోట్ చేస్తాను చూడమ్మా. వాడు కరెంట్ సోర్స్ మనకి ఏమి ఇచ్చాడంటే, లెట్స్ సే కరెంట్ సోర్స్ దట్ ఈస్ 5 amperes ఇచ్చాడు కరెంట్ సోర్స్. మనకేమో 2 ohms ఇచ్చాడు రెసిస్టెన్స్ అనుకుందాం. కన్వర్ట్ ద కరెంట్ సోర్స్ ఇంటూ వోల్టేజ్ సోర్స్ అన్నారు అనుకోండి. మనకు వోల్టేజ్ సోర్స్ రిప్రజెంటేషన్ ఏంటి ఆల్రెడీ తెలుసు కదా. సారీ, వోల్టేజ్ సోర్స్ రిప్రజెంటేషన్ తెలుసు కదా, దట్ ఈస్ ప్లస్ మైనస్. సో ఇన్ సిరీస్ విత్ రేషన్స్, ఓకేనా, నాట్ ఇన్ ప్యారల్ విత్ రేషన్స్, ఇన్ సిరీస్ విత్ రేషన్స్. ఓకే, రైట్. ఇన్ సిరీస్ విత్ రేషన్స్ నోట్ చేశాను. దిస్ ఈస్ ద వోల్టేజ్ సోర్స్ రిప్రజెంటేషన్. దిస్ ఇస్ V అండ్ దిస్ ఈస్ R. ఓకేనా. V వాల్యూ ఏంటి, సో వోల్టేజ్ సోర్స్ రిప్రజెంటేషన్ నోట్ చేశాను. ఓకేనా. V ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, I ఇంటూ R. I అంటే ఏంటో ఇక్కడ, సో 5 ఇంటూ రెసిస్టెన్స్ వాల్యూ అంటే అక్కడ 2. సో దెన్ వీ కెన్ గెట్ ద వాల్యూ దట్ ఈస్ 10 ohms. ఓకే, సారీ 10 volts. 10 volts voltage యూనిట్స్ ఏంటమ్మా, వోల్ట్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏంటమ్మా, ఫర్ ద గివెన్స్ 2 ohms యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్. ఓకేనా, 2 ohms నోట్ చేయండి. సో దెన్ వీ కెన్ గెట్ ద వోల్టేజ్ సోర్స్, right. So then like this we can convert the current source to voltage source and the voltage source to current source. Okay na, that simple logic is. Okay, jar chudamma. Okay na. Next we are going to discuss very very important points. Jar chudamma ikkada. సో ఇదంతా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంతే. అన్ని పాయింట్స్ ఒకే చోట రిపీట్ చేస్తాను, జాగ్రత్త చూడండి సరే. వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద టాపిక్. రెసిస్టెన్సెస్ ఇన్ సిరీస్. రెసిస్టెన్సెస్ సిరీస్ లో ఉంటే ఫార్ములా అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి, R1 R2 అండ్ ప్లస్ ఆన్ Rn ఉన్నాయి. సో సేమ్ అంటే రెసిస్టెన్స్ సిరీస్ లో ఉంటే ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు కదా, R1 ప్లస్ R2 ప్లస్ ఆన్ Rn. దిస్ ఇస్ ద ఫార్ములా, రైట్. సో వాళ్ళు తెలుసు మనకి. నెక్స్ట్ అలాగే రెసిస్టెన్సెస్ అనేవి ప్యారలల్ ఉంటే ఫార్ములా ఏంటి, లెట్స్ సే R1 R2 అండ్ సో ఆన్ Rn. ఫార్ములా అంటే ఏంటి, ప్యారలల్ ఉంటే ఫార్ములా ఏంటో 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ ఆన్ Rn. అవునా కదా, 1/Rn. సో దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ ఇన్ ప్యారల్ ఫార్ములా. We derived this formulas already. When two resistances are in parallel, రెసిస్టెన్సెస్ రెండు ప్యారల్ గా ఉంటే మనకి ఏంటమ్మా ఫార్ములా డెరివ్ చేశాను. అంటే ఏంటి, 1/R ఈక్వలెంట్ ఇదిగోండి, 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ఇస్ ద ఫార్ములా. బట్ సింప్లిఫై చేసిన తర్వాత మనకి ఏంటంటే వీ కెన్ గెట్ ద వాల్యూ R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R. నాకు కావాల్సింది 1/R ఈక్వలెంట్ కాదు, R ఈక్వలెంట్ కావాలి. అందుకని నేను ఇలా డెరివ్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా, 2 రెసిస్టెన్సెస్ అయితే, రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నేను చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేస్తాను అసలు. ఓకేనా. సో R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. దిస్ ఈస్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ దీస్ ఆల్ థింగ్స్. ఓకేనా. సో ఇది ఎందుకు చెప్పాను అంటే ఒకసారి జాగ్రత్త చూడమ్మా. వోల్టేజ్ సోర్సెస్ సిరీస్ లో ఉంటే ఏంటి, వోల్టేజ్ సోర్సెస్ ఇదిగోండమ్మా, వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ రెసిస్టెన్స్ ఒకటి, వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ రెసిస్టెన్స్ అంటే దిస్ ఇస్ వన్ వోల్టేజ్ సోర్స్ అండ్ దిస్ ఇస్ అనదర్ వోల్టేజ్ సోర్స్. ఈ R1 R2 ఏంటంటే సార్ ఆల్రెడీ మీకు ఇప్పుడే చెప్పాను అంటే వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ని
వోల్టేజ్ సోర్స్ అంటారు. ఓకేనా, దిస్ ఈస్ ద ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటాను. దట్ ఈస్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ని టోటల్ గా దీన్ని వోల్టేజ్ సోర్స్ అంటాను, దీన్ని కరెంట్ వోల్టేజ్ సోర్స్ అంటాను. ఓకేనా, రైట్. సో వోల్టేజ్ సోర్స్ జాగ్రత్తగా చూడమ్మా, ఇక్కడ మనకి ఏంటంటే సో ప్లస్ మైనస్ రెసిస్టెన్స్ ఉంది, ప్లస్ మైనస్ రెసిస్టెన్స్ ఉంది, ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఓన్లీ. అంటే ఈ వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్, వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్ అంటే టూ వోల్టేజ్ సోర్సెస్ ఆర్ కనెక్టెడ్, అంటే కనెక్టెడ్ ఇన్ సిరీస్ లో ఉన్నాయి మనకి, అవునా. సో కంబైన్ చేస్తే ఈక్వలెంట్ గా ఏమొస్తుందో అడుగుతున్నాడు వాడు. ఓకేనా, సో ఫస్ట్ రెసిస్టెన్స్ సిరీస్ లో ఉంటే మనకి ఏంటి ఫార్ములా, ఆర్ తెలుసు కదా, R1 ప్లస్ R2, R1 ప్లస్ R2 నోట్ చేశాను. ఓకేనా, సింపుల్, రైట్. డైరెక్షన్ ఆఫ్ కరెంట్స్ చూడండి, ఇన్ ద వోల్టేజ్ సోర్సెస్ లో డైరెక్షన్ ఆఫ్ కరెంట్స్ అంటే ఇలా ఫ్లో అవుతుంటే కరెంటు ఫస్ట్ టచ్ అయింది, ప్లస్ టచ్ అయింది, తర్వాత మైనస్ టచ్ అయింది, ఇక్కడ ప్లస్ టచ్ అయింది, మైనస్ టచ్ అయింది. సో రెండు ప్లస్లే కాబట్టి సో ప్లస్ V1 అండ్ ప్లస్ V2 కాయిన్ వీ కెన్ గెట్ దట్ ఈస్ 2 ఇంటూ వీటికి సేమ్ వాల్యూస్ కాదు కదా, సారీ. So then we can get that value V1 plus V2 అనమాట, V1 plus V2 ఇదిగోండి, V1 plus V2. That's why I mentioned the total voltage source, right? And coming to next one, two voltage source are connected in series A, but ఏంటంటే with different polarities. ఎలా చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో వోల్టేజ్ సోర్స్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, కరెంట్ ఇలా ఫ్లో ఫస్ట్ టైం టచ్ అయినా ప్లస్ టచ్ అయింది, ఆ తర్వాత ఇక్కడే ఓకే రైట్, ఇది ఓకే, అండ్ దిస్ ఇస్ నెక్స్ట్ మైనస్ టచ్ అయింది, వోల్టేజ్ సోర్స్ మైనస్ టచ్ అయింది. ఫస్ట్ రెసిస్టెన్సెస్ రెండు కంబైన్ చేయండి, బోత్ ఆర్ కనెక్టెడ్ సిరీస్ కాబట్టి సిరీస్ లో నోట్ చేశాను. ఇఫ్ V1 is greater than V2 అంటే వోల్టేజ్ V1 అనేది హయ్యర్ దాన్ V2 అయితేనేమో ఫార్ములా ఇస్ V1 మైనస్ V2. అలాగే V2 is greater than V1 అనుకో, ద ఫార్ములా బికమ్స్ V2 మైనస్ V1 అనమాట. అది ఇక్కడ మీరు నోట్ చేయాల్సింది. సో టెర్మినల్స్ ఎక్స్చేంజ్ అవుతాయి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి V1 ఇస్ గ్రేటర్ దాన్ V2 అయితేనేమో ప్లస్ మైనస్ నోట్ చేస్తాను ఇక్కడ. అలాగే V2 మైనస్ V1 అనుకోండి, అంటే V2 ఇస్ గ్రేటర్ దాన్ V1 అనుకోండి, అప్పుడు మైనస్ ప్లస్ నోట్ చేస్తాను. అంటే ఈ టెర్మినల్స్ మనకున్న పొలారిటీస్ ఏది హయ్యర్ వాల్యూ అయితే అదే పొలారిటీ నేను నోట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకేనా, ఇక్కడ V1 ఇస్ గ్రేటర్ దాన్ V2 అన్నాను. V1 కి పొలారిటీస్ మనకి ఏమున్నాయి, ప్లస్ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ మైనస్ మెన్షన్ చేశాను. అలాగే V2 ఇస్ గ్రేటర్ దాన్ V1 అని సెకండ్ కండిషన్ తీసుకున్నాను. సో అందుకని ఏంటంటే ఇక్కడ కూడా నేను V2 మైనస్ V1 అండ్ సేమ్ పొలారిటీస్, V2కి ఏ పొలారిటీస్ ఉన్నాయి అవే పొలారిటీస్ తీసుకున్నాను. రెసిస్టెన్స్ లో ఏమైనా చేంజ్ వస్తుందా, ఏం చేంజ్ రాదు. ఓకేనా, దట్ ఈస్ సేమ్ ఫర్ బోత్. Okay, right. So like this we're going to add అంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈక్వలెంట్ వాల్యూ తీసుకోవచ్చు మనం. రైట్, సిమిలర్లీ కరెంట్ సోర్సెస్ చూద్దాం అలాగే. ఓకేనా, రైట్. సో కరెంట్ సోర్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్ కనెక్ట్ చేసినట్టు, అవునా కదా. సో ఇదిగోండి, కరెంట్ సోర్స్ ఇన్ ప్యారల్ విత్ రెసిస్టెన్స్ అండ్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారల్ విత్ రెసిస్టెన్స్, అలా ప్యారల్ లో కనెక్ట్ చేస్తే దిస్ ఈస్ పాసిబుల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో సిరీస్ లో కరెంట్ కంపల్సరీగా ఒకటే కరెంట్ ఫ్లో అవుతుంది, అందుకని ఏంటంటే ప్యారల్ లోనే కనెక్ట్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా, I1 I2. సో ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ I ఈజ్ డౌన్వర్డ్స్ అప్వర్డ్స్ కి వెళ్తుంది, అంటే సేమ్ I2 కూడా అప్వర్డ్స్ వెళ్తుంది. సో R1 R2 ఎలా ఉన్నాయేమో సిరీస్ లో ఉన్నాయి, ప్యారల్ ఉన్నాయి, ప్యారల్ లో ఉన్నాయి. సో ప్యారల్ ఉంటే ఫార్ములా ఏంటి, టూ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్, దెన్ R1 R2 బై R1 ప్లస్ R2. ఓకేనా, సో I1 అప్వర్డ్ ఇలా ఫ్లో అవుతుంది, నెక్స్ట్ I2 కూడా ఇలానే ఫ్లో అవుతుంది, రెండు ఇలానే ఫ్లో అవుతున్నాయి కాబట్టి. అంటే చూడండి జాగ్రత్తగా, మీకు అర్థం కాకపోతే ఒక చిన్న చూడండి. I1 అనే కరెంట్ ఇలా స్టార్ట్ అయింది, ఇలా స్టార్ట్ అయ్యి ఇలానే వస్తుంది కదా, ఇలానే. అవును, నెక్స్ట్ I2 కూడా నెక్స్ట్ ఇలానే వస్తుంది అనమాట, అంటే రెండు యాడ్ అవుతాయి మనకి, అంతే కదా. సో అందుకని I1 ప్లస్ I2 అండ్ ప్యారల్ విత్ రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ ప్యారల్ ఉన్నాయి కదా, R1 R2 ప్యారల్ ఉండేటమో R1 R2 బై R1 ప్లస్ R2 వచ్చేసాను, సింపుల్ గా అయిపోయింది. ఓకే, రైట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, సో డైరెక్షన్ చేంజ్ చేశాను, సేమ్ ప్రీవియస్ వోల్టేజ్ సోర్స్ వచ్చి డైరెక్షన్ చేంజ్ చేస్తే ఇప్పుడు కూడా డైరెక్షన్ చేంజ్ చేశాను. చూడండి ఒకసారి ఇక్కడ I1 కరెంట్ అప్వర్డ్స్, I2 కరెంట్ డౌన్ వర్డ్స్ ఉంది, R1 R2 సేమ్ ప్యారల్ ఉన్నాయి, ఆ రెండు కంబైన్ చేసేసి రెసిస్టెన్స్ వస్తుంది, అదేంటమ్మా R1 R2 బై R1 ప్లస్ R2. సపోజ్ I1 వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ I2 వాల్యూ అనుకో,
I1 ఈజ్ గ్రేటర్ దాన్ I2 అయితే I1 మైనస్ I2 అంటే సబ్ట్రాక్షన్, రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేశాను. ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏ డైరెక్షన్ ఉంటుంది? I1 డైరెక్షన్ ఉంటుంది, I2 డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడే చెప్పాను. హయ్యర్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఏముంది? I1. సో I1 ఈజ్ గ్రేటర్ దాన్ I2 అన్నాను, అందుకని ఈ కండిషన్లో. అందుకని I1 మైనస్ I2 అండ్ I1 ఏ డైరెక్షన్ ఉంది? అప్వర్డ్స్ ఉంది కాబట్టి అప్వర్డ్స్ నోట్ చేశాను. సిమిలర్లీ సేమ్ అలాగే నెక్స్ట్ డౌన్వర్డ్స్ నోట్ చేశాను, ఎందుకంటే I2 ఈజ్ గ్రేటర్ దాన్ I1. I2 ఏ డైరెక్షన్ ఉంది? డౌన్వర్డ్స్ లో ఉంది. ఇక్కడ I2 ఈజ్ మీకు సరిగ్గా కనపడకపోతే ఇక్కడ నోట్ చూడమ్మా, నేను చూపిస్తాను. దిస్ ఈస్ డౌన్వర్డ్స్ డైరెక్షన్, ఓకేనా. సో డౌన్వర్డ్స్ లో ఉంది కాబట్టి మనకి ఏంటంటే I2 డౌన్ డైరెక్షన్ నోట్ చేశాను అండ్ I2 మైనస్ I1 నోట్ చేశాను, ఎందుకంటే I2 ఈజ్ గ్రేటర్ దాన్ I1 కాబట్టి, ఓకేనా, రైట్. So like this, we can convert voltage sources to current sources, convert sources to voltage sources convert చేసుకోవచ్చు. అండ్ దెన్ ఆల్సో ఇంకా చెప్పాలంటే ఇదే ఈ వోల్టేజ్ సోర్సెస్ సిరీస్ లో ఉంటే ఏంటి, వోల్టేజ్ కరెంట్ సోర్సెస్ ప్యారల్ గా ఉంటే ఏంటి అనేది కాన్సెప్ట్ ఇక్కడ మనకి, ఓకేనా. రైట్, దీని మీద మనకి సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ ఇస్తారమ్మా, అవి చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. సో సింపుల్ ప్రాబ్లమే, పెద్దగా మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది చూడగానే పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది, బట్ ఏంటంటే వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఫర్ ద సర్క్యూట్ షోన్ యూజింగ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, using source transformation technique, convert the circuit into a voltage source in series with single resistance. అంటే టోటల్ సర్క్యూట్ ని you should convert into voltage source in series with resistance కి కన్వర్ట్ చేయమంటున్నాడు, ఓకేనా. హౌ? యూజింగ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అన్నాడు, చూద్దామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్స్ అన్ని కరెక్ట్గా వెళ్ళి చూద్దాం ఒకసారి. అంటే ఏంటి? వోల్టేజ్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్, వెరీ గుడ్, ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్, ఓకేనా. వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఉంది, ఓకే, రైట్. ఇక్కడ చూడమ్మా, ఇది ఓన్లీ రెసిస్టెన్స్ ఉంది, నో ప్రాబ్లం. హియర్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ ఓన్లీ రెసిస్టెన్స్ ఉంది, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్సెస్ ని ఏమన్నా చేంజ్ చేద్దాం, ఓకేనా. రెసిస్టెన్సెస్ ఏమున్నాయి అంటే ఇక్కడ, సో ఫస్ట్ స్టెప్ చూద్దామా. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం, సొల్యూషన్ లో ప్రాబ్లం నోట్ చేశాను, సేమ్ ప్రాబ్లం. బట్ ఏంటంటే ఇక్కడ 2 ohms ని ప్యారల్ కనెక్ట్ చేసిన ఒకటే ఇక్కడ, అంటే సేమ్ టెర్మినల్ ని నేను ఏంటంటే ఈ వైర్ ఎక్స్టెండ్ చేసుకుని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అంటే ఏంటి? ఇలా కనెక్ట్ చేశాను రెసిస్టెన్స్ ని, తప్పేమైనా ఉందా? ఓకేనా, ఇక్కడ కనెక్ట్ చేశాను రెసిస్టెన్స్ ని, ఓకేనా, రైట్. అదే చేశాను చూడండి ఇక్కడ ఈ సర్క్యూట్ లో. దిస్ ఇస్ ద 5 ohms, సేమ్ 2 పాజిటివ్ వోల్టేజ్ సోర్స్ నేమో కరెంట్ సోర్స్ గా నోట్ చేశాను, ఇక్కడ చెప్తాను మీకు అన్ని. ఇక్కడ 2 ohms చూసారా, ఈ 2 ohms ని ఇలా నోట్ చేశాను, ఓకేనా, రైట్, బాగానే ఉంది సార్. ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ వోల్టేజ్ సోర్స్ ని, అంటే కరెంట్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, అంటే ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది, ప్యారల్ గా ఉన్నాయి కాబట్టి మనం ప్యారల్ లో వోల్టేజ్ ని ఏం చేంజ్ చేయలేము, సిరీస్ లో అయితే చేంజ్ చేయగలం. ఎప్పుడే చెప్పాను మీకు, కరెంట్ సోర్సెస్ ని ప్యారల్ లో ఉంటే మనం రెడ్యూస్ చేసాం, వోల్టేజ్ సోర్సెస్ ని సిరీస్ లో ఉంటే రెడ్యూస్ చేసాం. అందుకని ఏంటంటే ఇక్కడ ఈ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ రెసిస్టెన్స్ ని కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ గా మారుస్తున్నాను. అంటే ఎలాగా? ఇదిగో కన్వర్ట్ ఇంటూ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ కన్వర్ట్ చేస్తున్నాను. కరెంట్ సోర్స్ అంటే ఏంటమ్మా? కరెంట్ సోర్స్ దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? V/R. V వాల్యూ ఏమి ఇచ్చారు మనకి అక్కడ? సో దట్ ఈస్ 10 by వాల్యూ రెసిస్టెన్స్ ఈస్ 2, అంటే నథింగ్ బట్ 5 amperes ఇచ్చాడు. 5 amperes రెసిస్టెన్స్ ఏం నోట్ చేస్తానమ్మా? ఇక్కడ ఏ రెసిస్టెన్స్ ఉంది? 2 ohms ఉంది, 2 ohms నోట్ చేయండి సింపుల్ గా. సో ఈ సర్క్యూట్ ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే నేను ఇప్పుడే చెప్పాను, 5 amperes 2 ohms కన్వర్ట్ చేసుకోవచ్చు, అంతేనా కదా? 5 amperes 2 ohms, ఇదిగోండి. సో 5 amperes అండ్ 5 amperes ఎలా ఉంది? 2 ohms అండ్ 2 ohms ఎలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ వోల్టేజ్ సోర్స్ ని 5 amperes ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ గా మార్చాలి, అవునా? 5 amperes ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ గా మార్చాను, చూడండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్, 3 ohms. నెక్స్ట్ ఏంటమ్మా? 10 amperes. నెక్స్ట్ 2 ohms. నెక్స్ట్ ఏంటమ్మా? 1 ohm. సేమ్, నేనేం చేంజ్ చేయలేదు, రైట్. సో దెన్ ఇక్కడ ఈ సర్క్యూట్ నుంచి ఎలా చేంజ్ చేయాలి చూడండి సరే.
అన్ని కరెంట్ సోర్సెస్ ఉన్నాయి. అప్వర్డ్ డౌన్వర్డ్ చూడండి ఒకసారి కరెంట్ సోర్సెస్ అన్ని 1, 2 అప్వర్డ్ అండ్ 3 అప్వర్డ్స్. మొత్తం 3 అప్వర్డ్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసేసేయండి. అవునా? ఇప్పుడు చెప్పాం కదా కరెంట్స్ అన్ని అప్వర్డ్లు ఉంటే యాడ్ చేసేయచ్చు. 5 + 5 + 10 దెన్ వీ కెన్ గెట్ 20 ఆంపియర్స్. రెసిస్టెన్సెస్ ఎన్ని 1, 2 ohms, 2 ohms, 3 ohms, 2 ohms, 1 ohm. All are connected in parallel. అంటే how many resistors are connected here? 1, 2, 3, 4, 5. అంటే ఓవరాల్ గా మనకి ఏంటంటే 1/R equivalent is equal to 1/2 + 1/2 + 1/3 + 1/2 + 1/1. ఇది నోట్ చేసాను. సో ఫ్రమ్ దిస్ ఈ వాల్యూ మొత్తం క్యాల్కులేట్ చేయండి. వీ కెన్ గెట్ దిస్ వాల్యూ. బట్ మనకు కావాల్సిన 1/R equivalent కాదు, R equivalent. R equivalent is equal to 1 by this value. So then we can get 0.35 ohms. ఓకేనా? సో దెన్ కరెంట్ సోర్స్ వచ్చేసింది. కరెంట్ సోర్స్ ఇన్ ప్యారల్ విత్ రెసిస్టెన్స్ వచ్చింది. ఓకేనా? R equivalent is equal to 0.35 వచ్చేసింది. ఓకేనా? సో వీ కెన్ గెట్ లైక్ దిస్. ఓకే, అండ్ దెన్ వాడు అడిగింది ఏంటి మనకి వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ రెసిస్టెన్స్ కి మార్చాను. బట్ ఆల్రెడీ మనకి ఏముంది ఇక్కడ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారల్ విత్ రెసిస్టెన్స్ ఉంది. వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ కి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం? ఇది వోల్టేజ్ సోర్స్, ఇదిగో వోల్టేజ్ సోర్స్ రిప్రజెంటేషన్. వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ రెసిస్టెన్స్. ఇలా కాకపోతే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అలా నోట్ చేసుకోండి. సేమ్ కదా, ఏదైనా ఒకటే. ఇగో ఈ రెసిస్టెన్స్ ఏంటంటే ఇలా బెండ్ చేశాను. ఇక్కడ బెండ్ చేస్తే ఇక్కడ వచ్చింది మనకి. ఓకేనా? సో వోల్టేజ్ సోర్స్ V ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా? I ఇంటూ R. I అంటే ఏంటమ్మా? 20 ఇంటూ R అంటే 0.35. 20 ఇంటూ 0.35. 0.35 రైట్. సో రెసిస్టెన్స్ ఏమంటే సేమ్ వాల్యూ నోట్ చేయండి. సేమ్ వాల్యూ ఇక్కడ ఏముంటుంది? 0.35 వాల్యూ. ఓకేనా? 0.35 వాల్యూ. సో దిస్ ఈస్ ద how you convert this value. Okay, 20 into 0.35 you can get the value 7.05 value. Okay, like this we can convert total circuit into single voltage source in series with resistance. చూసారా? సింపుల్. ఓకేనా? ఇంతకు ముందు నేను చెప్పిన మెథడ్స్ ఉన్నాయి చూసి అవి ఫాలో అవుతూ ఉండాలి కంపల్సరీగా. ఓకేనా? ఇవన్నీ అంటే వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్ ఇన్ సిరీస్ రెసిస్టెన్స్ అనేవి. ఈ 4 డెరివేషన్స్, ఈ 4 పాయింట్స్ ఇంపార్టెంట్. ఈ 4 పాయింట్స్ ఉంటే చాలు మనకి ఈజీగా అయిపోయింది అనమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? reduce the network shown in figure in the single voltage source between the terminals A and B. అంటే so for the given circuit ఇది వాడికి ఇచ్చిన ప్రాబ్లం, not this one, and this is the what he has given. ఓకేనా? A and B ఇచ్చాడు. సో 10 amperes 2 ohms ప్యారల్ కనెక్ట్ చేశాడు. 2 amperes 4 ohms ప్యారల్ కనెక్ట్ చేశాడు. 2 amperes ఇచ్చాడు. 12 volts ఇచ్చాడు. ఫర్ ద హోల్ సర్క్యూట్ దిస్ ఈస్ కన్వర్టెడ్ టు సింగిల్ వోల్టేజ్ సోర్స్ కన్వర్ట్ చేయమంటున్నాడు. వోల్టేజ్ సోర్స్ అంటే ఇన్ సిరీస్ రెసిస్టెన్స్ అని అర్థం. ఓకేనా? వాడు ఇవ్వలేదంటే వోల్టేజ్ సోర్స్ ఒకటే ఉండాలి కదా సార్, రెసిస్టెన్స్ వాడు ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ అని చెప్పలేదంటే వోల్టేజ్ సోర్స్ అంటేనే ఇట్ హ్యాస్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, దాంట్లో సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ లేని ఎలిమెంట్ అనేదే లేదు. ఓకేనా? వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్ ఉంటుంది, కరెంట్ సోర్స్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇండక్టెన్స్ రెసిస్టెన్స్ ఉంటుంది, కెపాసిటెన్స్ రెసిస్టెన్స్ ఉంటుంది, హ్యూమన్ బాడీలో కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ హీ హాస్ గివెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నానంటే ఈ 10 amperes 2 ohms ని ఈ కరెంట్ సోర్స్ ని వోల్టేజ్ సోర్స్ కన్వర్ట్ చేయండి. ఎలాగమ్మా? సింపుల్. అంటే ఏంటి? వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. అంటే నేను ఎక్కడ నోట్ చేస్తాను డైరెక్ట్ సింప్లిఫికేషన్ ఆఫ్ సర్క్యూట్. ఓకేనా? వోల్టేజ్ సోర్స్ V ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా? I ఇంటూ R. I అంటే ఏంటమ్మా? 10 ఇంటూ R. R వాల్యూ ఏంటి మనకి ఇక్కడ? 2. ఓకే, సో దెన్ దట్ ఈస్ 10 ఇంటూ 20. 10 ఇంటూ 2 సారీ 20. ఓకే, 10 ఇంటూ 2 20 volts. 10 ఇంటూ 2 20 volts వచ్చింది. రెసిస్టెన్స్ ఏంటమ్మా? 2 ohms. సో 2 ohms నోట్ చేయండి ఇక్కడ. సో ఐ మెన్షన్ హియర్ లైక్ దట్ సేమ్ 20 and 2. ఇదంతా రిమూవ్ చేసేసేసి నేను ఎలా కన్వర్ట్ చేశానంటే ఇదిగో ఇలా నోట్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ కూడా అలాగే 2 ఇది కూడా మనం ఎలా కన్వర్ట్ చేస్తానంటే వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ రెసిస్టెన్స్ మార్చేద్దాం. అంటే వోల్టేజ్ సోర్స్ ఏంటమ్మా? V అంటే రెసిస్టెన్స్ R. ఇదిగో ఇలా కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సో దీన్ని ఇలా కన్వర్ట్ చేసాను చూడండి జాగ్రత్తగా. ఎలా కన్వర్ట్ చేశానంటే సో V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. I అంటే ఏంటమ్మా? ఇక్కడ 2 amperes. R అంటే ఏంటమ్మా? 4. బట్ ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఏంటంటే డౌన్వర్డ్స్ లో ఉంది కాబట్టి డైరెక్షన్ ఆఫ్ టర్మినల్స్ కూడా చేంజ్ చేయండి. మైనస్ ప్లస్ చేశాను. ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ చేశాను.
ఇక్కడ మైనస్ ప్లస్ చేశాను సింపుల్గా. ఓకేనా. సో 4 into 2 8 volts. రెసిస్టెన్స్ ఎంత ఉంది? 4 ohms ఉంటే 4 ohms నోట్ చేయండి, అయిపోయింది. సో ఈ వాల్యూ ఏం చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ అది నోట్ చేశాను ఇలాగా. ఓకేనా. సో దిస్ సర్క్యూట్ బికమ్స్ లైక్ దిస్. ఓకేనా, ఇలా నోట్ చేశాను. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే, ఈ వోల్టేజ్ సోర్సెస్ 3 వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి, 1 2 3. సో ఏం చేద్దాం, యాడ్ చేయొచ్చు. వోల్టేజ్ సోర్స్ సిరీస్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ యాడ్ చేయడం అంటే ఏంటమ్మా, 20 and 12 ఎంత ఉందమ్మా ఇక్కడ మనకి. సో 20 12 మొత్తం 32. సో we can get from this 32 and సేమ్ మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ అండ్ ప్లస్ అంటే +20, తర్వాత కరెంట్ ఏమో +12 అండ్ తర్వాత -8 వస్తుంది మనకి ఇక్కడ, అవునా. సో వీ కెన్ గెట్ -8 అంటే ఎంత వస్తుంది మనకి, దట్ ఈస్ 20 ఐ థింక్ 24 volts అనమాట. 24 volts వస్తుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నాయి అంటే 4 and 2 amperes అంటే మొత్తం ఎంత వస్తుందమ్మా, 6 ohms వస్తుంది. సో దెన్ ఓవరాల్గా మనకి ఏంటంటే ఈ కాన్సెప్ట్ మొత్తం తీసేస్తే, సో సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. చూడండి జాగ్రత్తగా, ఇదిగోండి 20 voltage source and 6 ohms. అర్థమైందమ్మా. ఇదిగో ఈ వోల్టేజ్ సోర్స్ 3 voltage sources ని యాడ్ చేశాను అంటే 24 వచ్చింది. రెసిస్టెన్స్ ఏముంది, 2 యాడ్ చేశాను సిరీస్లో ఉన్నాయి కాబట్టి అంటే 6 ohms. ఈ 2 amps అలా నోట్ చేశాను. సో ఈ రెండంటేమో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ గా చేంజ్ చేస్తాను. ఓకేనా, వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ గా చేంజ్ చేస్తున్నాను. అలాగే చూడండి ఒకసారి, వోల్టేజ్ సోర్స్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కరెంట్ సోర్స్. ఎలాగమ్మా, దట్ ఈస్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారల్ విత్ రెసిస్టెన్స్. కరెంట్ సోర్స్ I ఈజ్ ఈక్వల్ ఫార్ములా అంటే V/R. వి అంటే ఏంటి మనకి ఉంది, ఇదిగో V/R వాల్యూ. ఈ వాల్యూ కావాలి అంటే V/R వాల్యూ కావాలి. V అంటే ఏంటి మనకి 24/R వాల్యూ అంటే 6 అంటే ఎంత వస్తుంది మనకి 4, దట్ ఈస్ 4 amperes. సేమ్ వాల్యూ, రెసిస్టెన్స్ ఏం చేంజ్ చేయొద్దు, అదే నోట్ చేయండి ఇక్కడ. ఇది అయిపోయింది, అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, ఈ 4 amperes 2 amperes సేమ్ మనం ఏం చేస్తామంటే, సేమ్ ఒకే డైరెక్షన్ ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయా. సో సేమ్ డైరెక్షన్ లేవు, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి, అవునా. సో 4 ఏమో ఏ డైరెక్షన్ ఉంది, 2 ఏమో ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. ఏ వాల్యూ హైయర్గా ఉంది, 4 amperes హైయర్గా ఉంది, అంటే సేమ్ డైరెక్షన్ నోట్ చేయండి. 4 - 2 ఎంత అవుతుంది, 2 amperes. ఇదిగో 2 amperes. ఇది ఏ డైరెక్షన్ ఉంది, అప్వర్డ్ కాబట్టి అప్వర్డ్ నోట్ చేశాను. ఈ రేషన్ సేమ్ అలా నోట్ చేసేసాను. ఓకేనా. అండ్ దెన్ సో కన్వర్ట్ దిస్ కరెంట్ సోర్స్ ఇంటూ వోల్టేజ్ సోర్స్. ఫైనల్లీ కన్వర్ట్ దిస్ కరెంట్ సోర్స్ ఇంటూ వోల్టేజ్ సోర్స్. ఎలా కన్వర్ట్ చేస్తారు, సో కరెంట్ సోర్స్, దిస్ ఇస్ ద కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్. ఓకేనా. కరెంట్ సోర్స్ ని వోల్టేజ్ సోర్స్ కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ ఫార్ములా ఏంటమ్మా, V ఈజ్ ఈక్వల్ టు IR, అవునా. సో I మీన్స్ 2 into R మీన్స్ 6. ఓకే రైట్. సో 6 12 volts. ఓకేనా. సేమ్ రెసిస్టెన్స్ R వాల్యూ ఎంత ఉందో సేమ్ వాల్యూ ఇక్కడ సబ్మిట్ చేయండి. సో దిస్ బికమ్స్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. ఓకేనా, సింపుల్ అమ్మా, ఏం లేదు. నేను అదే మెథడ్, ఒకటే మెథడ్ యూజ్ చేసుకొని వస్తా ఉన్నాను. అంటే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పాను చూసారా, ఈ మెథడ్స్ ఫస్ట్. అందుకనే ఈ రెసిస్టెన్సెస్ సిరీస్లో ఉంటే ఏంటి, ప్యారల్లో ఉంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్పాను మీకు. ఫస్ట్ అదే డిస్కస్ చేశాను, అందుకనే. ఓకేనా. సో సిరీస్లో ఉంటే యాడ్ చేస్తారు, ప్యారల్లో ఉంటే ఏంటమ్మా 1/R ఈక్వలెంట్, దట్ ఈస్ ఈక్వల్ టు 1/R1 + 1/R2. అలాగే వోల్టేజ్ సోర్స్ సిరీస్లో ఉంటే ఏంటి, వోల్టేజ్ సోర్స్ సేమ్ పొలారిటీస్లో ఉంటే ఏంటి, డిఫరెంట్ పొలారిటీస్లో ఉంటే ఏంటి. సేమ్ పొలారిటీస్లో ఉంటే యాడ్ చేయండి సింపుల్గా. సేమ్ పొలారిటీస్ ఉంటే V1 + V2 సింపుల్గా. ఇది ఇక్కడ నోట్ చేశాను. ఆపోజిట్ పొలారిటీలో ఉంటే ఏది హైయర్ వాల్యూను అంటే, ఇప్పుడు V1 and V2, ఇది 10 volts ఉంది, ఇది 5 volts ఉంది అంటే, సో V1 - V2 నోట్ చేస్తావు. బట్ పొలారిటీ ఏది మెన్షన్ చేయాలంటే, హయ్యర్ వాల్యూ, హయ్యర్ మ్యాగ్నిట్యూడ్ ఏది ఉంటే అది నోట్ చేస్తావు. ఇది ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ అంటే ఇక్కడ కూడా ప్లస్ మైనస్ నోట్ చేశాను, రైట్. సో సిమిలర్లీ కరెంట్ సోర్సెస్ కూడా ఏంటంటే ఇలా మెన్షన్ చేయండి. I1 I2 సేమ్ పొలారిటీ, సేమ్ డైరెక్షన్ లో ఉంటేనేమో యాడ్ చేయండి, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటేమో ఇలా నోట్ చేయండి. ఓకేనా. డిపెండ్స్ అపాన్ వాల్యూ, అంటే హయ్యర్ వాల్యూ ఏది ఉంటే ఆ డైరెక్షన్, ఏ డైరెక్షన్. ఇప్పుడు I1 వాల్యూ హయ్యర్ ఉంది అనుకోండి, సేమ్ డైరెక్షన్ నోట్ చేయండి. I2 వాల్యూ హయ్యర్ ఉంది అనుకోండి, ఆ డైరెక్షన్ నోట్ చేయండి ఇక్కడ. సో లైక్ దిస్ we can reduce the problems. Okay, we'll discuss in the next class. Next problems ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేస్తాను. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ.